హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. రోజు మీరు వెరైటీ కలెక్షన్స్ చూస్తున్నారు కదా. సో ఈ రోజు కేపీహెచ్బి కాలనీ ఆపోజిట్ చట్నీస్ దగ్గర విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నాను. సో ఇక్కడ ఎలాంటి వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. హాయ్ భారతి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సో మా వ్యూస్కి ఈరోజు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు? డిజైనర్ ఫ్యాన్సీ శారీస్. డిజైనర్ ఫ్యాన్సీ శారీస్. ఓకే, ఇది వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ దట్టు మనకి మొత్తం కూడా ఏంటంటే గోల్డ్ కలర్ షిమ్మర్ మిక్స్ ఉంటుందన్నమాట. ఈ టైప్ శారీస్ అనేవి ఏంటంటే నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటాయి. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. బార్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే ప్లెయిన్ కాకుండా రైనీ లుక్ ఉండేటట్లు మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ ఉందో ఈ బార్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఉంటుంది అనమాట. శారీ వచ్చేసి ఏంటంటే ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఒకటి మనకి హెవీగా డిజైన్ చేశారు. ఫుల్ కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ ని డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి బార్డర్ లో ఏదైతే మనం రెడ్ కలర్ తీసుకున్నామో శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఈ 2 కలర్ కాంబినేషన్ ని మనకి ఒక క్రీపర్స్ ఫ్లవర్ బంచెస్ ని డిజైన్ చేశారు. ఫ్రంట్ నెక్ పార్ట్ వస్తుంది. ఇది హ్యాండ్స్ చూస్తున్నట్లయితే సేమ్ మనకి క్రీమ్ కలర్ మీద ఒక బంచ్ అనేది డిజైన్ చేశారనమాట. హ్యాండ్స్ కూడా బ్యాక్ వచ్చేసి టోటల్ గా ప్లెయిన్ వస్తుంది. ఓకే, దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. 1400 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫుల్ పార్టీ వేర్ శారీ అనమాట. పళ్ళు చూస్తున్నట్లయితే బార్డర్ వచ్చేసరికి మనకి కుందన్ బార్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ షిమ్మర్ మీద టోటల్ గా పిటాయి వర్క్ ఇచ్చి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. బీడ్స్ బార్డర్ కింద పైపింగ్ పింక్ ఉంటుంది. ఈ బార్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సేమ్ బార్డర్ అనేది. ఇది వచ్చేసి మనకి లంగావోని టైప్ ఆఫ్ శారీ కదా. 2.5 మీటర్ వరకు మనకి క్రష్డ్ షిమ్మర్ అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. మనకి ఇది ఫ్రిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి బేబీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి ఏంటంటే సేమ్ టెంపుల్ టైప్ లో మనకి శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ ని డిజైన్ చేశారు. ఫ్లవర్ కి మిడిల్ లో గోల్డ్ ఇచ్చారు. దానికి అవుట్ సైడ్ అంతా కూడా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ ఇచ్చారు. కింద అంతా కూడా ఫ్లవర్ బార్డర్ ఉంటుంది. దానిపైన లీఫ్ ని ఆల్టర్నేటివ్ గా గోల్డ్ ఒకటి మనకి పింక్ ఒకటి తీసుకున్నారనమాట. సేమ్ కింద కుందన్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి కూడా పళ్ళు వరకు కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది హెవీగా ఇచ్చారనమాట. టోటల్ మనకి శారీ కొన్ని సారీస్ స్టార్టింగ్ నుంచి ఇవ్వరు, అవును, మిడిల్ నుంచి ఇస్తారు. ఇది వచ్చేసి టోటల్ హెవీగా ఉండడానికి మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి గోల్డ్ కలర్. ఈ బార్డర్ ఏదైతే మనకి కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారో సేమ్ అదే కాంబినేషన్ గోల్డ్ తీసుకున్నారు. బార్డర్ కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది హ్యాండ్స్ కి. దీనికి వచ్చేసి మనకి ఫ్రిల్ పార్ట్ అనేది నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి మనకి పెట్టికోట్ కూడా సాటిన్ పెట్టికోట్ ఇచ్చారనమాట. ఈ సాటిన్ పెట్టికోట్ యూస్ చేయడం వల్ల ఫాలింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది. వేర్ చేసాక కూడా చాలా బాగుంటుంది. స్ట్రైట్ కట్ అట్లా ఫిష్ కట్ కొట్టించుకున్నా కూడా మనకి షేప్ బాగుంటుంది. సో మనం పళ్ళు పార్ట్ ఇక్కడ షోల్డర్ గానీ కలర్ డిఫరెంట్ గా ఉంది. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4850 పడుతుంది. 4850. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వైట్ కలర్ కాంబినేషన్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఇచ్చారు. ఇవి ఏంటంటే మనకి టోటల్ గా డిజైనర్ శారీ. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. అసలు బార్డర్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఫస్ట్ బార్డర్ ఇక్కడ పైన చూస్తున్నట్లయితే పైపింగ్ ఇచ్చారు. స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి టోటల్ గా నకీ వర్క్ ఇచ్చేసారు. అవుట్ లైన్ గోల్డ్ కలర్ జరీ కింద కట్ వర్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. ఇక్కడ షిమ్మర్ బార్డర్ తీసుకొని దానిపైన మ్యాంగో డిజైన్ కూడా మనకి క్రీమ్ కలర్ గోల్డ్ కలర్. ఇక్కడ మనకి టోటల్ గా స్టోన్ వర్క్ ఇచ్చారు. ఈ కట్ వర్క్ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడ కట్ వర్క్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ బ్లూ కాంబినేషన్ ఏదైతే ఇచ్చారో కట్ వర్క్ కూడా సేమ్ అదే అవుట్ లైన్ తో మనకి కంటిన్యూ చేస్తారు అనమాట. 3 సైడ్స్ ఇచ్చారు. పళ్ళులు హ్యాంగింగ్ బాల్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉండేటట్టు హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ ఫ్యాబ్రిక్ అనేది మనకి వైట్ కలర్ జార్జెట్ మెటీరియల్. దానికి సెల్ఫ్ అంటే వీవింగ్ లోనే మనకి డాట్స్ టైప్ ఇచ్చేసి దాని పైనంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. టోటల్ ఈ స్టోన్ వర్క్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. హెవీగా ఉంటుంది. ఆల్ ఓవర్ మొత్తం ఇలానే వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనకి ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి స్టోన్స్ ఏంటంటే నీ పార్ట్ హాఫ్ వరకు మనకి కంటిన్యూ చేస్తారు స్టోన్స్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇస్తారండి. బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. బార్డర్ లో మనం ఏదైతే బ్లూ కలర్ యూస్ చేసామో సేమ్ అదే కాంబినేషన్ తో మనకి రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. టోటల్ గా నెక్ హ్యాండ్స్ ని డిజైన్ చేస్తారనమాట. ఇది చూస్తున్నట్లయితే ఫ్రంట్ నెక్ యూస్ చేసాము. ఇక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే
జరీతోను థ్రెడ్ తోను మ్యాంగో డిజైన్ ఇచ్చి స్టోన్స్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ వచ్చేటట్లు మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఫుల్ పెట్టుకుంటారు. సో అలాంటి 3/4 కానీ ఫుల్ కానీ చాలా హెవీ వర్క్ ఉంటుంది. ప్లెయిన్ గా ఇవ్వకుండా కొంచెం మంది ప్లెయిన్ గా ఇస్తే మళ్ళీ వర్క్ దాని మీద చేయించుకోవాలి. అలా కాకుండా డిజైనర్ పీస్. సో చాలా చాలా బాగుంది. మధ్యలో థ్రెడ్ వర్క్ ఇచ్చినందుకు కూడా చాలా లుక్ వచ్చింది సారీ. సో చాలా చాలా బాగుందండి. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2600 పడుతుంది. 2600. నెక్స్ట్ వచ్చేసి మనకి చందేరి అనమాట. ఇది చందేరి పింక్ కలర్ కాంబినేషన్, మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేసి ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం మనము. ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే ప్యూర్ ఖాదీ బోర్డర్ ఇచ్చారు మనకి, అది కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ లో. పైపింగ్ వచ్చేసరికి ప్రింటెడ్ మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ పైపింగ్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 3 సైడ్స్ ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ కి పైన మనకి జిగ్జాగ్ లాగా పింక్ కలర్ థ్రెడ్ వర్క్, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, ఆల్టర్నేటివ్ గా మనకి హాఫ్ పార్ట్ వరకు డిజైన్ చేశారు. మిగిలింది వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ బోర్డర్ అనేది పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానికి అవుట్లైన్ క్రీమ్ ఇచ్చారు. మళ్ళీ ఒక 4 జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారనమాట. ఇది ఈ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్ గా కిందంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. సో ఈ బోర్డర్ కూడా సేమ్ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 2.5 మీటర్ వరకు హెవీగా ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత హాఫ్ డిజైన్ మనకి కంటిన్యూ చేస్తారు. హాఫ్ వస్తుంది. కుచ్ ఫ్రిల్ పార్ట్ లో మనకి హాఫ్ డిజైన్ ఇచ్చేసారు. టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు దాకా ఈ హాఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇలా బార్డర్ తీసుకున్నట్టు ఇక్కడ పైపింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ప్రింటెడ్ లో ఉన్నటువంటి పైపింగ్ ఇచ్చారు. సో దీని బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ప్రింటెడ్ వస్తుంది మనకి. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, ఎందుకంటే మనకి శారీలో థ్రెడ్ వర్క్ వచ్చేసరికి పింక్ అండ్ వైట్ తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మనకి లీఫ్ ప్రింట్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నారు. హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ పైపింగ్ మనకి ప్రింటెడ్ పైపింగ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే పైపింగ్ ని మనకి హ్యాండ్స్కి ఇచ్చారనమాట. బోర్డర్ కింద వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. అంటే చాలా ఈజీ వేరింగ్ ఉంటుంది, చాలా క్లాస్ లుక్ ఉంటుంది, చాలా బాగుంది. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2150 పడుతుంది. 2150. అసలు మనం శారీ చూసినట్లయితే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ప్రతి శారీ చాలా లో ప్రైస్ ఉంది. సో ఈ శారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కేపీహెచ్బి కాలనీ చట్నీస్ ఆపోజిట్ దగ్గర విఘ్నేశ్వర సిల్క్స్కి ఒకసారి విజిట్ చేయండి. వచ్చేసి ఇది మనకి కోటా ఫ్యాబ్రిక్ శారీ అనమాట. సో మిర్రర్ కూడా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. మిర్రర్ వర్క్ శారీ. ఇది వచ్చేసి మనకి ఓన్లీ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ. మనకి పైన బోర్డర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ పైన మిర్రర్ వర్క్ ఇచ్చారు. 2 కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి మిర్రర్ వర్క్, బ్లూ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మిర్రర్ వర్క్ ని డిజైన్ చేశారు. ఈ మిర్రర్ వర్క్ అనేది టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్, అంటే మనకి ఇక్కడంతా కూడా సీ గ్రీన్, బ్లూ కలర్, స్నఫ్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి జిగ్జాగ్ లాగా మనకి రా సిల్క్ ప్రింటెడ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ పైన కూడా మనకి పైన చూసిన మిర్రర్ వర్క్ నే బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు మనకి మిర్రర్ వర్క్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. షోల్డర్ మొత్తం పళ్ళు అయితే ఎక్కువ మొత్తం మిర్రర్స్ వర్క్ ఇచ్చారు, అండ్ నీస్ వర్క్ మాత్రం కింద హాఫ్ పార్ట్ వరకు డిజైన్ ఇచ్చారు. కానీ చాలా డిఫరెంట్ కాంబినేషన్. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. గ్రే కలర్ కాకపోయినా మనకి రెడ్ కలర్ కానీ ఇంకా కలర్స్ అనేవి ఇంగ్లీష్ కలర్ లో కాకపోయినా మన నార్మల్ కలర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ మనకి బోర్డర్ లో తీసుకున్న ప్రింటెడ్ టైప్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సేమ్ బోర్డర్ మనకి ఏదైతే ఇచ్చారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ టోటల్ గా మనకి మిర్రర్స్ ఇచ్చారు. ఫుల్ 2 కలర్ కాంబినేషన్ మిర్రర్స్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1550 రూపీస్ పడుతుంది. 1550 రూపీస్. సో చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్రింటెడ్ లోనే మనకి డిజైనర్ శారీ అన్నమాట. మణిపూర్ కోటా శారీ వస్తుంది. సో భారతి గారు ఇప్పుడు చూపించిన మీరు ప్రతి శారీ ట్రెండ్ కి తగ్గ శారీస్, డిజైనర్ వేర్ శారీస్, అంటే ప్రస్తుతం మన ప్రెసెంట్ ట్రెండ్ ఎలా అయితే నడుస్తున్నాయో మిర్రర్స్ కానివ్వండి, ఇప్పుడేమో ప్రింటెడ్ చూపిస్తున్నారు. సో దీని గురించి ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోటాకి ప్రింట్ అన్నమాట. ఇది పళ్ళు పార్ట్ వరకు చందేరి తీసుకుంటారు. టోటల్ గా దాని మీద అంతా కూడా మనకి ఏంటంటే పింక్ మీద వైట్ కలర్ కాంబినేషన్ మ్యాంగో ప్రింట్ మనకి ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకి ఎల్లో మీద డార్క్ ఎల్లో కలర్ లీఫ్ డిజైన్, జరీతో మనకి ఒకటి వచ్చేసి క్రీమ్ మిక్స్, ఒకటి ప్లెయిన్ జరీతో ఈద మనకి పళ్ళుని డిఫరెంట్ గా డిజైన్ చేశారు అనమాట. హాఫ్ మీటర్ పళ్ళు మనకి డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా ఎల్లో కలర్ కాంబినేషన్. పై పార్ట్ హాఫ్ ఆఫ్ డిజైన్
డిజైన్ ఉంటుంది మనకి. పైన బోర్డర్ వచ్చేసి ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు, ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్తో కడీ బోర్డర్ ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ మొత్తం చూస్తున్నట్లయితే మనకి వైట్ కలర్తో చెక్స్ డిజైన్ బేస్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా ప్రింట్ ఉంటుంది. ప్రింట్ అనేది ఏంటంటే టోటల్గా జిగ్జాగ్ లాగా మనకి ప్రింట్ డిజైన్ ఇచ్చారు. కింద హాఫ్ పార్ట్ చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు, దానికి మళ్ళీ చెక్స్ లాగా మనకి బేస్ ఉంటుంది. దానిపైన ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. పైన ఓన్లీ జిగ్జాగ్, కింద వచ్చినట్లయితే ఫ్లవర్ ప్రింట్. ఫ్లవర్ కూడా మనకి ఏంటంటే లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ తీసుకున్నారు, పింక్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నారు. లీఫ్ వచ్చేసి గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో లీవ్స్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా ఫ్రిల్స్ దగ్గర కూడా మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది మనకి టోటల్. సో బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్రింట్ టైప్ లో మనకి బ్లౌజ్ ఇస్తారు. సెల్ఫ్ చిన్న చిన్న డాట్స్ ఉన్నటువంటి ప్రింట్ ఇస్తారు అనమాట. మనకి డార్క్ అండ్ లైట్ షేడ్ లోనే బ్లౌజ్ ఉంటుంది మనకి. హ్యాండ్స్ వచ్చేసి కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సో మనకి శారీ దగ్గర చూసుకుంటే కొంచెం ప్రింటెడ్ ఏమో హాఫ్ ఇచ్చారు, సో జిగ్జాగ్ ఏమో హాఫ్ ఇచ్చారు. సో మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే టూ కాంబినేషన్స్, సో దాని మీద ఏమో డాట్స్ ఇచ్చారు. సో చాలా చాలా బాగుంది. సో మనకి హ్యాండ్స్ దగ్గర చూసుకున్నా కూడా సేమ్ పైన ఏదైతే ఉందో సేమ్ కడీ బోర్డర్ ఇచ్చారు. సో ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్ పడుతుంది. 1350 రూపీస్. భారతి గారు చెప్తుంటే ప్రతి ప్రైస్ అసలు చాలా లో ప్రైస్లో ఉందండి, ప్రతి శారీ కూడాని. సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్కి తగ్గినట్టు మనకి చూపిస్తున్నారు. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొల్లాం సీకో అనమాట. కొల్లాం సీకో బ్లూ కలర్, మనకి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. చాలా మంది కలర్ ఇష్టపడతారు. ఫస్ట్ మనకి చూస్తున్నట్లయితే పళ్ళు పాటు, పళ్ళు అంటూ జస్ట్ మనకు ఒక జరీ లైన్స్ తీసుకున్నారనమాట. ఆ జరీ లైన్స్ తీసుకొని దాని మీద మనకి ఒక ఫిగర్ ని డిజైన్ చేశారు. టోటల్ గా పర్పుల్ కలర్, రెడ్ కలర్, గ్రీన్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి హార్స్ మీద డిజైన్స్ అలా డిజైన్ చేశారు. టోటల్ గా మనకి అదే పళ్ళులో ఒక బోర్డర్ లాగా మనకి ఇచ్చారు. స్టోన్స్ కూడా మనకి యాడ్ చేశారు దాని పైన అంతా కూడా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే స్కై బ్లూ కలర్ కాంబినేషన్, బోర్డర్ వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చి దానికి మిడిల్ లో మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటుంది. కింద బోర్డర్ అనేది మనకి వర్క్ తో ఉంటుంది. పైన చూస్తున్నట్లయితే ప్లెయిన్ ఇవ్వకుండా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ మ్యాంగో డిజైన్ కూడా బోర్డర్ లో ఏదైతే థ్రెడ్ వర్క్ కలర్స్ యూజ్ చేసామో అవే కలర్స్ ని మనకి టోటల్ గా ఈ మ్యాంగోలో కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి దగ్గరగా మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన థ్రెడ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎల్లో కానివ్వండి, లేకపోతే బ్లూ కానివ్వండి, అసలు బ్లాక్ తో కూడా మనం కిందకు వచ్చేసి స్టోన్స్ ఇచ్చి, అండ్ అలాగే మనం మీరు చెప్పినట్టే బార్డర్ లో చూసుకున్నా కూడా చాలా బాగుంది. అసలు అంటే ఇది కట్టుకున్నా కూడా కొంచెం రిచ్ లుక్ ఉంటుంది. సో పళ్ళులో చూసుకుంటే ఫ్రిల్స్ ఇచ్చారు. టోటల్ థ్రెడ్ తో డిజైన్ చేశారు. మనకి పట్టులో వస్తుంది. అవునవును, పట్టులో విడిగా మనం చేయించుకుంటాం. ఈ శారీకి మనకి ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషన్, సేమ్ ఫ్యాబ్రిక్, ప్లెయిన్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే స్టోన్స్ ని ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఓకే. సో మనకి ఎక్కడైతే శారీలో వచ్చిందో పైన బార్డర్ దగ్గర, సో మీది కూడా సేమ్ అలా రిపీట్ చేశారు. సో చాలా క్లాసీ లుక్ ఉంది, చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2150 పడుతుంది. 2150. ఇది వచ్చేసి మనకి అస్సాం కోటా శారీ. అస్సాం కోటా డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది. డబల్ షేడ్ ఉంటుంది శారీ అంతా కూడా మొత్తం. పళ్ళు ఎండింగ్ లో చూస్తున్నట్లయితే మనకి ఒకటి వచ్చేసి వీవింగ్ కోటా తీసుకున్నారు. క్రీమ్ కలర్ కి గోల్డ్ కలర్ పోల్కా డాట్స్, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ పోల్కా డాట్స్. దాని పైన చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద టోటల్ గా మనకి నెట్టెడ్ మీద వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ కూడా ఒక ట్రీ బంచెస్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ట్రీ బంచెస్ ఇచ్చారు. అది పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. టోటల్గా దీనికి కొంచెం మనకి పింక్ కలర్ అనేది డబల్ షేడ్ ఉంటుంది మనకి. పైన బోర్డర్ కూడా మనకి చూస్తుంటే వీవింగ్ కోటా బోర్డర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ కి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంది. కింద వచ్చేసి మనకి పళ్ళులో చూసిన బోర్డర్ ఏదైతే ఎండింగ్ లో ఉంటుందో సేమ్ అదే బోర్డర్ ని మనకి శారీ అంతా కూడా మనకి హెవీగా డిజైన్ చేస్తారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, బంచెస్ తోటి, గోల్డ్ కలర్ తోటి. సో చాలా చాలా బాగుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో ఇక్కడ షైనింగ్ ఒక 2 కలర్స్ ఉన్నాయి, అండ్ బ్లాక్ కలర్, గోల్డ్ కలరు, అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి క్రీమ్ కలరు. సో అదే మళ్ళీ పైన రిపీట్ చేశారు, చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. అంటే మనకి బార్డర్స్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మనకి బ్లౌజ్ సేమ్ తో మనకి వీవింగ్ లోనే డిజైన్ వచ్చింది. సో చాలా క్లాసీ లుక్ ఉండండి. శారీ అయితే సూపర్బ్ ఉంది. సో దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2100. భారతి గారు మీరు చూపించే ప్రతి శారీ
లేటెస్ట్ ట్రెండ్కి సరిపడే శారీస్ చూపిస్తున్నారు. ప్రైజెస్ మాత్రం చాలా లో ప్రైజెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకి కాటన్ కోట అన్నమాట. కాటన్ కోట ఇది వచ్చేసి క్రీమ్ కలర్ శారీ వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి టోటల్ గా మనకి బ్లాక్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. అంటే మనకి పింక్, పీచ్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, క్రీమ్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్, మనకి రోజ్ ఫ్లవర్ ప్రింట్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ కి 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి చాలా డిఫరెంట్ గా ఉండేటట్లు క్రీమ్ కలర్ మీద మనకి ఒక ఎలిఫెంట్ డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్, బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఎలిఫెంట్స్ డిజైన్ చేశారు. ఈ ఎలిఫెంట్స్ అనేవి మనకి టోటల్ శారీ 2.5 మీటర్ వరకు మనకి దగ్గరగా డిజైన్ ఉంటుంది. సో అలాగే పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ మనకి ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్స్, మిడిల్ పార్ట్ ఎలిఫెంట్ మనకి బ్లాక్ కలర్ తో చిన్న డిజైన్. ఫ్రిల్స్ దగ్గర హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి ఈ ఎలిఫెంట్స్ అంటే కొంచెం దగ్గరగానే మనకి హెవీగా కనిపించేటట్లు డిజైన్ చేశారనమాట. సో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది ఫ్లోరా ప్రింటెడ్ కూడా ఇప్పుడు చాలా ఫ్యాషన్ అన్నమాట. బ్లౌజెస్ కానీ మనకి బోర్డర్ లో కానీ శారీ అంతా కూడా ఫ్లోరల్ లో యూజ్ చేస్తాం. కానీ చాలా బాగుంది అసలు. అంటే కలర్ క్రీము బ్లాక్ అసలు చాలా సూపర్ కలర్ కాంబినేషన్. సో అదే మీ బార్డర్ వచ్చేసరి కూడా ఫ్లోరా డిజైన్ తో చేశారు, చాలా బాగుంది. పింక్ కలర్ అది యాడ్ చేసి. సో ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ కూడా టోటల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేస్తారనమాట మనకి. బ్లాక్ కలర్ మీద పింక్ కలర్, అంటే ఇక్కడ మనకి బిగ్ సైజ్ ఫ్లవర్స్ తీసుకొని బ్లౌజ్ అంతా కూడా ప్రింటెడ్ లో వస్తుంది. బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది మనకి కంటిన్యూ చేశారనమాట. సో బార్డర్ కి మనకి ఓన్లీ లైట్ గా ఫ్లవర్స్ ఇచ్చారు, ఆ ఫ్లవర్స్. సో మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మొత్తం ఫ్లవర్ బంచెస్ ఇచ్చారన్నమాట. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చి 1650 రూపీస్ పడుతుంది. 1650 రూపీస్. ఇంకా చాలా ప్రైస్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా లో ప్రైస్ ఉంది. సో చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ శారీ అనమాట. ఇది కూడా మనకి ఫుల్ పార్టీ వేర్ టైప్ ఆఫ్ శారీ. ఎల్లో కలర్ కాంబినేషన్ నెట్టెడ్ శారీ ఉంటుంది. టోటల్ మనకి మొత్తం థ్రెడ్ వర్క్ తోనే హెవీగా మనకి రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్ ఈ టైప్ శారీస్ కి చాలా బాగుంటుంది. ఈ టైప్ ఫంక్షన్స్ కి మనకి ఈ శారీస్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ బీట్స్ బార్డర్ ఇచ్చారు. పైన మనకి షిమ్మర్ బార్డర్ ఒకటి, పింక్ కలర్ మీద మనకి లేస్ బార్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్. ఈ బార్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అనేది మనకి ఏంటంటే స్కర్ట్ బార్డర్ లాగా మనకి డిజైన్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఇచ్చారు. కాటన్ థ్రెడ్ తీసుకొని ఎల్లో కలర్ ఫ్లవర్ బార్డర్, ఇక్కడ సర్కిల్స్ లాగా బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ఎల్లో కలర్ నెట్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దాని కింద సేమ్ ఫ్లవర్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది షోల్డర్ పార్ట్ లో ఒక బిగ్ సైజ్ బార్డర్ లాగా ఇచ్చారు మనకి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో మీద చూస్తున్నట్లయితే మనకి సన్న డిజైన్ అనమాట. ఇక్కడ చూస్తే మిడిల్ పార్ట్ లో మనకి ఫ్లవర్ బార్డర్ ఇచ్చారు, లీఫ్ బార్డర్. దానికి మిడిల్ లో బంచెస్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ బార్డర్ బంచెస్ పైన కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ మొత్తం కంటిన్యూ. సో కింద కూడా సేమ్ ఇదే కంటిన్యూ. కింద కూడా సేమ్ మనకి ఫ్లవర్ బార్డర్ ఇచ్చారు. అక్కడ మ్యాంగో బార్డర్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా మనకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. జరీతో లోటస్ ఫ్లవర్ బార్డర్ ఉంటుంది. సో ఇక్కడైతే మొత్తం షోల్డర్ వరకు మొత్తం ఫుల్ ఇచ్చేసారు. ఫుల్ వస్తుంది. హాఫ్ వర్క్ ఇచ్చారు శారీ అంతా కూడా. సో చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంది. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు కదా బోర్డర్ లో, సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి రా సిల్క్ పింక్ కలర్ యూస్ చేసాము. బోర్డర్ కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని కంటిన్యూ చేశారు. సో ఇక్కడ ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ బ్లౌజ్ లో కూడా అదే బార్డర్ కంటిన్యూ చేశారు. సో రిసెప్షన్స్ కానీ నైట్ టైం పార్టీస్ కానీ అసలు చాలా బాగుంటుంది సారీ. సో ఇది పెట్టికోట్ వల్ల కూడా చాలా బాగుంటుంది లుక్ ఫ్రిల్స్ దగ్గర. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఇలాంటి కాంబినేషన్ కూడా చాలా ఇష్టపడతారు. ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది. రేర్ దొరకడం కూడా చాలా రేర్గా ఉంటుంది ఇది. సో చాలా బాగుంది. సో ఈ సారీ ఇది వచ్చేసి మనకి 5000 పడుతుంది. 5000 పడుతుంది. చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ సారీ. సో చూసారు కదా అసలు ఒక్కొక్క ప్రతి సారీ కూడా చాలా లో ప్రైస్లో ఉంది. సో ఈ సారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ చట్నీస్ ఆపోజిట్ దగ్గర విఘ్నేశ్వర సిల్క్స్ని ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ కోటా శారీ అండి. జూట్ కోటా ఇదేంటంటే మనకి 3 డిజైన్స్ 3 కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. శారీ అంతా చాలా కలర్స్ మిక్స్ అనేది ఇంట్లోని. పైన అంతా కూడా మనకి జూట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ మీద మనకి జూట్ తో పోల్కా డాట్స్ డిజైన్ బాల్స్ టైప్ లో, అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న బాల్స్ ని తీసుకున్నారు. పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్ మీద టెంపుల్ డిజైన్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది షోల్డర్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే
3 షేడ్స్ పైన జూట్ కలర్ ఇచ్చారు, జూట్ ఫ్యాబ్రిక్, దాని మీదంతా కూడా బంచెస్ ఇచ్చారు. బ్లాక్ కలర్ కిందంతా లీఫ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ తీసుకున్నారు, దాని మీద జిగ్జాగ్ లాగా మనకి ఇక్కడ మెహందీ గ్రీన్ కలర్, ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ తో జిగ్జాగ్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. కిందంతా కూడా మనకి వైట్ కలర్ ఇచ్చి దాని పైన అంతా కూడా ట్రీ బంచెస్, టోటల్ బిగ్ సైజ్ లో ట్రీ బంచెస్, బ్లాక్ కలర్ ఇక్కడ పింక్ కలర్ తో మనకి ట్రీ బంచెస్ ఇచ్చారు. శారీ 2.5 మీటర్ వరకు ఈ కలర్ కాంబినేషన్ అనేది డిజైన్ అనేది ఉంటుంది, మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ తర్వాత మనకి వర్క్ అనేది మిస్ చేసి కలర్స్ అనేవి సేమ్ కంటిన్యూ అవుతాయి. ప్లెయిన్ బ్లాక్ కింద ఇచ్చేసేసి మన ఫ్రిల్స్ దగ్గర నుంచి ఇది వస్తుంది, ఫ్రిల్స్ దగ్గర కంపల్సరీ ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనం ఇక్కడ ఈ ట్రీ డిజైన్ చూస్తే భారతి గారు అంటే కొంచెం క్లమ్జీగా లేకుండా చాలా అంటే మనం చూడగానే మనకి చాలా బాగుంది, అంటే నీట్ గా కనిపిస్తుంది అన్నమాట వర్క్ కూడా. సో చాలా చాలా బాగుందండి. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్, అంటే మనకి ఇక్కడ పైపింగ్ ఏదైతే మనకి ఇచ్చాడో ఇక్కడ యూస్ చేశారు బార్డర్ దగ్గర, సో అదే కాంబినేషన్ ఇచ్చారు. ఓకే, బార్డర్ కూడా సేమ్ అదే కంటిన్యూ అయింది. సో చాలా చాలా బాగుంది. ఇలాంటి సారీస్ చాలా మంది ఇష్టపడతారండి, అంటే పిల్లలు కావచ్చు, నెక్స్ట్ ఉమెన్స్ కావచ్చు, చాలా మంది ఇష్టపడతారు. కాలేజ్ అంటే ఆఫీస్కి వేర్ కావచ్చు, చాలా అంటే ఆఫీస్లో కూడా చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి, వాటిలో కూడా చాలా లుక్ బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది, క్లాసిక్గా కూడా ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఇది వచ్చేసి 2100 పడుతుంది. 2100. సో చాలా ప్రెట్టీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా సారీ. కోటా సారీ, ఈ కోటా సారీస్ కూడా పెద్దవాళ్ళు చాలా మంది ఇష్టపడతారు. అది కూడా ఇది మనకి కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది అన్నమాట. డిజైన్ అనేది మనకి జరీతో యూస్ చేశారు. ఓకే, ఇక్కడ ఇది వరకు వచ్చేసరికి మనకి ప్లెయిన్ గా ఉండి సంథింగ్ అలా వచ్చేది. ఇది బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి నెట్టెడ్ బోర్డర్ క్రీమ్ కలర్ ఇచ్చారనమాట, పైన గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ నెట్టెడ్ బోర్డర్ పైన మనకి ఒక క్రీపర్ ఇచ్చారు, క్రీపర్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, ఫ్లవర్స్ అంతా కూడా క్రీమ్ కలర్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. మనకి ఏంటంటే ఒక స్టాండింగ్ పొజిషన్ లో బర్డ్స్ ని డిజైన్ చేశారు, అది కూడా గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఈ నెట్టెడ్ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి పింక్ మీద, పైన ఏదైతే మనం బర్డ్స్ చూసామో స్టాండింగ్ పొజిషన్ లో ఒక ట్రీ మీద ఒక మనకి బర్డ్స్ అనేవి డిజైన్ చేశారు. టోటల్ క్రీమ్ అండ్ గోల్డ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బంచెస్ ఉంటుంది. అంటే ఇది అక్కడక్కడ మొత్తం కూడా ఇది పెట్టారు ఈ బంచెస్. అవును, టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బంచెస్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి అన్నమాట. మనకి శారీ అంతా కూడా టోటల్ దగ్గరగా 2.5 మీటర్ వరకు ఉంటుంది. 2.5 మీటర్ వరకు 2.5 మీటర్ వరకు దగ్గరగా డిజైన్ చేశారు. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా హాఫ్ పార్ట్ వచ్చిందన్నమాట, నేస్ నుంచి డిజైన్ చేశారు. ఆ బంచెస్ అంతవరకు వస్తాయి నీస్ దగ్గర నుంచి. సో చాలా ప్రెట్టీగా ఉంది. సో మనం ఈ బార్డర్ చూసుకున్నట్టయితేనే కూడా చాలా చాలా బాగుంది, అంటే ప్రతిదీ మనం చూసుకుని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్లవర్ డిజైన్ అనేది మనకి చాలా క్లియర్ గా ఉంది, ఇచ్చారు, చాలా నీట్ గా ఉంది. సో బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి, మజంతా పింక్ ఇచ్చారు. మజంతా పింక్, వావ్. సో బార్డర్ సేమ్ గా కంటిన్యూ చేశారు. సో చాలా బాగుందండి ఈ సారీ కూడా. సో చాలా డీసెంట్గా ఉంది, సూపర్ ఉంది, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఈ సారీ కాస్ట్ ఎంత? 2700 పడుతుంది. 2700. సో ప్రతి సారీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గ సారీస్ అంటే మిర్రర్ వర్క్ కావచ్చు, థ్రెడ్ వర్క్ కావచ్చు, ఫ్లోరా డిజైన్ కావచ్చు, చాలా చాలా బాగున్నాయి సారీస్. సో భారతి గారు మా వ్యూవర్స్కి చాలా మంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గ సారీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, చాలా వెరైటీ కలెక్షన్స్ చూసాం కదా. సో ఈ కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కేపీహెచ్బీ కాలనీ ఆపోజిట్ చట్నీస్ దగ్గర విఘ్నేశ్వర సిల్క్స్లోకి వెళ్ళి ఈ సారీ సొంతం చేసుకోండి. అలాగే పొంగల్ స్పెషల్గా 25 to 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇది ఇవాల్టి హలో లేడీస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.